లోక్సభ ఎన్నికల తరువాత రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ఒక కొత్త రూట్ మ్యాప్ని అందిస్తా అని చెప్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసలు ఏ ప్రాంతంపై ఫోకస్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజీవ్ నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సంజీవ్ నాయక్ గారు నమస్తే అండి. హలో సార్, ఎలా ఉన్నారు? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ఒక కొత్త రూట్ మ్యాప్ అందిస్తా అంటూ కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి, ఏ ప్రాంతం మీద ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? సో ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఎనీ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా ఒక గవర్నమెంట్ మారినప్పుడు కానీ, వాళ్ళు ఏదన్నా ఒక ఏరియాని డెవలప్ చేయాలంటే మేజర్గా రెండు రీజన్స్ ఉంటాయి, రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. ఎక్కడైనా సరే అది ఎనీ ఏరియా, ఒక స్టేట్ మొత్తంలో ఎప్పుడైనా సరే కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఫస్ట్ చూస్తారంటే, ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మంచిగా ఉంటుందో ఆ ఏరియాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడైనా ఏరియా డెవలప్మెంట్ అవ్వాలన్నా ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ మనకి ట్రాన్స్పోర్టేషన్ వల్లనే ఉంటుంది. సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ రావడానికి స్కోప్ ఉంటుంది, అంటే ఇండస్ట్రీస్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కానీ, లేదన్నా ఇక్కడ నుంచి మనం ఏదైనా సప్లై చేయాలంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే రోడ్వే కానీ, రైల్వే కానీ, ఎయిర్వే కానీ, ఈ మూడు వెరీ ఇంపార్టెంట్. మన తెలంగాణలో మనకి సీపోర్ట్ లేదు. సో రోడ్వే, రైల్వే, ఎయిర్వే కనెక్టివిటీస్ అనేది మేజర్గా మూడు ఉన్నాయి మనకి. సో ఈ కనెక్టివిటీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీస్. ఎక్కడైతే కనెక్టివిటీస్ ఉంటాయో అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. అలాంటి ఏరియాస్ ఏమేమి ఉన్నాయన్నది కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ మేజర్గా రెండింటిని బేస్ చేసుకునే సరే రియల్ ఎస్టేట్లో ఎప్పటికైనా గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీన్ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ చేయాలని చూస్తుంది. సో ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ బాగా గ్రోత్ వస్తుంది అని ఎలా చెప్పగలుగుతామంటే, ఒకటి కనెక్టివిటీస్, సెకండ్ ఇండస్ట్రీస్, థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సరౌండింగ్ ఎమ్యూనిటీస్ ఉండాలి. అంటే ఎక్కడైనా సరే మనం ఒక ఏరియాకి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా అక్కడ గ్రోత్ చేయాలంటే అక్కడున్న స్కోప్ ఎలా ఉంది, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, అక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు, ఇలాంటి ఎమ్యూనిటీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఎమ్యూనిటీస్కి, ఎంప్లాయ్మెంట్కి నియర్ బై ఉంటుందో అక్కడ జనాలు రావడానికి, అక్కడ ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో నేను వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎక్కడ నుంచి డెవలప్మెంట్ బాగా అవుతుంది అంటే, వేర్ సిటీ ఎండ్స్. సిటీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధి. ఎప్పుడైనా సరే కానీ ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో, ఎక్కడైతే మనకి లైట్లు ఆఫ్ అవుతున్నాయో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడైతే లైట్లు ఎండ్ అవుతున్నాయో అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ మొదలెడుతుంది ఎప్పుడైనా సరే గ్రోత్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో ఏం లేదు, మీరు చెప్పండి. ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్ ఆల్రెడీ. హైదరాబాద్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం గ్రోత్ చూసుకుంటే 2034 కల్లా నెక్స్ట్ 10 yearsలో $1.5 trillion ఇండస్ట్రీకి రీచ్ కాబోతుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తం ఇండియాలో చూసుకుంటే. ఇంత స్కోప్ ఉంది. నెక్స్ట్ మనం 2047 కల్లా చూసుకుంటే $5.7 trillion టచ్ చేయబోతుంది. జీడిపిలో కనుక మనం దీన్ని చూసుకున్నట్టయితే 17.5% గ్రోత్ ఓన్లీ అండ్ ఓన్లీ ఇండియా మొత్తంలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచే ఉండబోతుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ది మేజర్గా సిటీస్ చూసుకుంటే మనకి ముంబై ఉన్నాయి, ఢిల్లీ ఉంది, బెంగళూరు ఉంది, పూణే ఉంది. ఇలాంటి ఏరియాలో చూసుకుంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ది మేజర్ సిటీ. ఎందుకు? ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయి. పైగా ఎలాంటి లాంగ్వేజ్ వాళ్ళైనా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ మీరు తెలుగు మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలని లేదు. అదేవిధంగా చూసుకుంటే అన్ని రకాల జనాలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఒక్కసారి హైదరాబాద్ నీళ్ళు తాగిన వాళ్ళు అయితే మళ్ళీ హైదరాబాద్ని విడిచిపోరు. అండ్ హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు మంచి అవైలబుల్ ఉంది. కాబట్టి హైదరాబాద్ సిటీకి ఎలాంటి డోకా లేదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, 100 kilometer రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ట్రమెండస్ చేంజెస్ చూడొచ్చు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటారు, కస్టమర్లకి చూపిస్తారు. వాళ్ళ పాపం మాయ మాటలతో మోసం చేస్తారో లేకపోతే ఇంకోటో కానీ వాళ్ళ చేత ఫ్లాట్ కొనిపిస్తారు. కొనిపించిన తర్వాత 5 years 10 years వరకు మీరు దీని దగ్గర నుంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 10 years తర్వాత మీకు ట్రెమెండరస్, మీరు చెప్పినట్లుగా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి మీకు దీని నుంచి అని చెప్తూ మాటలు చెప్తూ ఉంటారు, మాయ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంటారు.
కొన్న తర్వాత ఒక సంస్థ నుంచి మీరు ఒక ఫ్లాట్ అమ్మారనుకోండి, ఆ సంస్థే మళ్ళీ మీకు కావాలన్నా రీసేల్ చేసి పెడుతుందని చెప్తారు. వాళ్ళకి ఏదో ఒకటి అవసరం ఉంటుంది, రీసేల్కి చేయాలి అనుకుంటారు. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు చేసే లెక్కలు వేరుగా ఉంటాయి. ఏ మాటకి ఆ మాట మాట్లాడుకోవాలి మనం. వాళ్ళ కొన్నప్పుడు ఎంత అయితే ఉంటుందో వాళ్ళు రీసేల్ చేయాలనుకున్నప్పుడు కూడా అంతే ఉంటుంది. ఆ ప్రైస్ చూసి షాక్ అవుతారు వాళ్ళు. ఇట్లాంటి హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో బొచ్చుడు రోజుకు ఒక వార్త బయటకు వస్తుంది. అవునా? అంటే అక్కడ అసలు మార్కెటే ఉండదు. మీరేమో మార్కెట్ని క్రియేట్ చేస్తారు, హైప్ తీసుకొస్తారు, వీళ్ళ చేత కొనిపిస్తారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏందయ్యా అంటే అంధకారమే. మీరు ఇందాక చెప్పారు, ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతాయో అక్కడి నుంచి అభివృద్ధి స్టార్ట్ అయ్యిద్దని. వాళ్ళ జీవితంలో అక్కడే లైట్ ఆఫ్ అయింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? సో రియల్ ఎస్టేట్లో చాలా మంది మేజర్గా మిస్టేక్ చేసేది ఇదే. మీరు అన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ వస్తుంది, ఆ డెవలప్మెంట్ వస్తుందని ఒక్కొక్కరు లంబా చోడ చెప్తారు దాన్ని. సో రియాలిటీ ఏంటంటే రియాలిటీ ఏంటంటే ఎక్కడైనా మనం ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయా లేదా అన్న చూడాలి. కనెక్టివిటీస్ ఉన్న చోట గ్యారంటీగా నేను చెప్తా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి కావాలంటే, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సిటీ అవుట్స్కట్కి వెళ్ళేటప్పుడు 5 years కంటే తక్కువ మినిమం డబల్ అయిపోతుంది, లేదా మీకు 5 years తర్వాత నేనే రిటర్న్ కొంటా, డబల్ రేట్ ఇచ్చి కొంటా అంటే అది ఏక్ నంబర్ అబద్ధం అని అర్థం. సింపుల్. ఏ కంపెనీ కూడా రియల్ ఎస్టేట్లో నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను చాలా కంపెనీలను చూసినా కాబట్టి చెప్తున్నా, మీకు డబల్ రేట్లో నేను 5 years లోపల కొంటా అంటే మాత్రం 99% నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు తెలుసా? ఎందుకంటే అక్కడ మార్కెట్ వాల్యూ మీరు అన్నట్టు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కానీ, లేదా ఇంకేదైనా కోవిడ్ లాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, సడన్గా పెరగకపోతే ఫేక్ కమిట్మెంట్ ఇచ్చినట్టే కదా. సో ఎప్పుడైనా సరే కానీ కస్టమర్కి ఫేక్ కమిట్మెంట్ ఇవ్వద్దని నేను చెప్తా. ఫస్ట్ కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయా లేదా చూడండి. ట్రాన్స్పోర్టేషన్తో పాటు చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైనా చూడండి. చాలా మంది కస్టమర్స్ కూడా చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది ఇలా రంగురంగుల బ్రోచర్లు తీసుకొచ్చి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఏం చేస్తారంటే వాళ్ళు తొందరపడి పోతారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అవ్వకపోతే రియల్ ఎస్టేట్లో అందరు మోసాలు చేస్తారు, అందరు లాస్ చేస్తారు అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఈ రోజు మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి పెట్టుబడి మీ కష్టార్జితం ఏదైతుందో 10 ఏళ్ల తర్వాత ఎక్కడైనా మీరు విన్నారా ఇప్పటి వరకు మీ లైఫ్ టైంలో మీరు ఇప్పటి వరకు ఇంతమంది కలిసి ఉంటారు కదా, ఎవరైనా సరే నేను 10 సంవత్సరాల క్రితం అక్కడ ప్లాట్ కొన్నా, హైదరాబాద్ కానీ హైదరాబాద్ సరౌండింగ్ కానీ, అక్కడ అసలు పెరగనే లేదు, రేట్ ఇంకా తగ్గిపోయిందని విన్నారా ఎప్పుడైనా? చాలాసార్లు విన్నా. తగ్గిపోవడం ఎప్పుడు తగ్గిపోతాయి అంటే అప్రూవల్స్ లేని వెంచర్లలో ఉంటే, కబ్జాలు డబల్ రిజిస్ట్రేషన్లు అయితే అన్న భయం ఉంటే అలాంటి ఏరియాలో ప్రాబ్లం ఉంటుంది తప్ప, అప్రూవల్ క్లియర్ ఉండి నేను చెప్పినట్టు ఏదైతే మెయిన్ టౌన్కి డెవలప్మెంట్ అవుతున్న ఏరియాకి 10 kilometer రేడియస్లో ఉంటే రేట్ అనేది కొన్నిసార్లు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, గవర్నమెంట్ చేంజెస్ అయినప్పుడు కానీ, ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం స్లో అవుతుంది, లేదా పెరుగుతుంది కానీ తగ్గదు. అండ్ కస్టమర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ సిటీ అవుట్స్కట్కి వెళ్తున్నారంటే మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేయాలి. నాకు ఇప్పుడే ఇల్లు కట్టుకొని ఉండాలి, రెడీ టు మూవ్ అనేటట్టు ఉంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల కొనుక్కోవాలి. ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడే మాకు అర్జెంట్ ఏం లేదు అనుకుంటే 5 years కంటే ఎబోవ్ వెయిట్ చేయగలుగుతా అనుకుంటేనే మనం సిటీ దాటి బయటికి వెళ్ళాలి, లేకపోతే పోవద్దు. దానివల్లనే ఎందుకంటే ఒకరిద్దరికి ఇంకోటి ఏంటంటే కొందరు ఏజెంట్లు కూడా ఏం చేస్తారంటే, కొంతమంది నివాస యోగ్యం కోసం కాకుండా కొంతమంది అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద ప్లాట్లు కొంటూ ఉంటారు. ఎస్, అవునా? అవును. ఎందుకు? మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తే 5 yearsకో 10 yearsకో డబుల్ అయ్యిద్దనో లేకపోతే ట్రిపుల్ అయ్యిద్దనో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చెప్పే మాటలు విని నమ్మి వాళ్ళు కొంటూ ఉంటారు. ఎస్, అవి డబుల్ కానీ ట్రిపుల్ కానీ 5 times అయ్యే ఆ పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? అసలు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి జనాలు పెరుగుతున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఉంది? సో మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మేజర్గా నేను చూసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను చూస్తున్న సర్వేల ప్రకారం ఏంటంటే, ఫస్ట్ మేజర్ హైవే బెంగళూరు హైవే. బెంగళూరు హైవేలో అప్ టు జడ్చర్ల వరకు ట్రెమెండస్ చేంజెస్ చూడొచ్చు మనం. సెకండ్ వచ్చేసి మనం శ్రీశైలం హైవే చూసుకుంటే కనుక మనకి అప్ టు ఆమన్గల్ వరకు బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకి సదాశివపేట్ ఏదైతే మనకి ముంబై హైవే ఉందో అప్ టు సదాశివపేట్ జహీరాబాద్ వరకు మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్లో, అక్కడ వరకు బాగుంటుంది. తర్వాత మనకి యాదాద్రి సైడ్ చూసుకుంటే కనుక మనకి వరంగల్ రూట్లో అప్ టు వరంగల్ వరకు ఫ్యూచర్లో బాగుంటుంది. అంటే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, కొంచెం మనకి యాదాద్రి, ఆలేరు, జనగాం వరకు ఇప్పుడు బాగుంది. ఇన్ ఫ్యూచర్ అప్ టు మనకి వరంగల్ వరకు మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే కానీ డిస్టెన్స్ వెళ్తున్న కొద్దీ ప్రైజెస్ తగ్గుతూ ఉంటుంది. సో మనం అండ్ ఎంత డిస్టెన్స్ వెళ్తే అంత ఎక్కువ టైం వెయిట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటుంది. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి చాలా మంది తక్కువ మంది చూస్తారు. వడ్డీకి చక్రవడ్డీ ఎప్పుడు కలుస్తుంది? రాతోరాత అయిపోదు కదా, ఓవర్ నైట్ సక్సెస్ రాదు కదా. సో కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎట్లయితే పెరుగుతుందో భూమి మీద పెట్టుబడి పెడితే కూడా అది కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపౌండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఓకే. సో లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలుగుతామంటేనే సిటీ బయటికి వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అప్పులకి ఇస్తేనే వడ్డీలకి ఇస్తేనేమో గ్యారంటీ ఉండదు, బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, గోల్డ్ కొంటే దానికి సెక్యూరిటీ ఉండదు, ఎవరు ఎత్తుకోతారో అన్నది తెలియదు. కానీ అదే మనం ప్రాపర్టీ కొంటే ఖచ్చితంగా మనం ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఏ ప్రాంతాల మీద ఫోకస్ చేయబోతున్నారు? కొన్ని మేజర్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే ఆయన సీఎం కాకముందు కూడా ఆయన చెప్పడం ఏం జరిగిందంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కాబట్టి రియల్ ఎస్టేట్ ని ఎలా డెవలప్మెంట్ చేయాలో నాకున్నంత నాలెడ్జ్, నాకున్నంత ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఇప్పటి వరకు ఎవరికి ఏ సీఎంకి కూడా లేదన్నారు. సో ఆయన ఏమన్నారంటే, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఇదంతా కూడా మనకి అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇది సెమీ అర్బన్ తెలంగాణ ఆర్ సబ్ అర్బన్ తెలంగాణ చేస్తామన్నారు. దీని తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి మనకి బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు అంతా రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేయాలన్నారు. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు అంత ఏరియా కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో దీనివల్ల కూడా ఇంకా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెరగబోతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జనాలు బయట డబ్బులు తీయరు, కొంచెం వెయిట్ అండ్ వాచ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమవుతుందో, నెక్స్ట్ ఏమైనా గవర్నమెంట్ చేంజ్ అవుతుందేమో, నెక్స్ట్ ఏమైనా కొత్త పాలసీస్ వస్తాయేమో, లెస్ట్ సి అంటే కొంచెం చూద్దాం అన్నట్టు. లాస్ట్ 4 months 5 months నుంచి ఎక్కడ రేట్లు పెద్దగా పెరగలేదు, నెక్స్ట్ 1-2 months పెద్దగా పెరగవు, ఆ తర్వాత మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా తక్కువ రేంజ్లో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కనుక కొనే వాళ్ళకి బయర్స్ మార్కెట్ ఇది. కానీ నా దగ్గర ప్రాపర్టీ ఉంది, కొంచెం అవసరం ఉంది, అమ్మేద్దాం అనుకునే వాళ్ళు ఈ టైంలో అమ్మొద్దు, కొంచెం ఆగి ఇంకొక 6 months తర్వాత ప్లాన్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు అమ్మడానికి ప్లాన్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే మనకి డిమాండ్ లేదు కదా ఇప్పుడు, అందుకని చెప్పి వాళ్ళు ఇంకా తక్కువ రేటుకి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నారు? సో రేవంత్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైతే మేజర్గా మనకి మహబూబ్నగర్ డిస్టిక్, సో తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి వికారాబాద్ డిస్టిక్ ఆయన ఇప్పుడు ఏదైతే కొడంగల్ ఉందో, సో అక్కడ ఏరియా అంటే ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఏరియాని ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలని అనుకుంటారు ఎప్పుడైనా సరే. సో ఏదైతే మనకి వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, ఏరియా అంతా ఉంది కదా, కొడంగల్ ఏరియా, ఇదంతా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ ఫస్ట్ వెరీ అవును, కల్వాకుర్తి ఇదంతా కూడా. తర్వాత ఇదంతా మనకి మహబూబ్ నగర్ వరకు ఏరియా, అంటే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేలో ఎలాంటి చేంజెస్ ఉండవు, మంచిగా గ్రోత్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంది, యాదాద్రి టెంపుల్ ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ అయింది, ఆ రూట్లో మంచి స్కోప్ ఉంది, అక్కడ కూడా స్కోప్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మెట్రో అక్కడ దాకా ఎక్స్పాండ్ చేయడం, రోడ్లన్నీ వైడ్ చేయడం, ఆల్రెడీ మనం శ్రీశైలం హైవే కూడా 4 lanes ఉన్నది, ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా. దాని తర్వాత వచ్చేసి విజయవాడ హైవే అప్ టు మనకి చౌటుప్పల్ వరకు బాగుంటుంది, ఆ ఏరియాలో బాగా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. తర్వాత మనకి బెంగళూరు హైవేలో అప్ టు జడ్చర్ల వరకు ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సదాశివపేట సైడ్ చూసుకుంటే జైరాబాద్ వరకు, జైరాబాద్లో మేజర్గా నిమ్స్ అనే ప్రాజెక్ట్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అక్కడ వరకు కూడా డెవలప్మెంట్ చేయడానికి ఈ రూట్లో మేజర్గా ఈ డెవలప్మెంట్ ఏరియాకి ఇక్కడ వరకు ఉంది. తర్వాత మనం ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ ఒక 10-20 kilometer రేడియస్లో సిటీకి దగ్గర ఎక్కడ కొన్నా కూడా మనకి అప్రిషియేషన్ బాగుంటుంది. ప్లస్ వాళ్ళు కూడా అలాంటి ప్రైమ్ లొకేషన్స్నే ఇప్పుడు డిస్టిక్ వైజ్గా కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఏ డిస్టిక్లో ఉంది, లైక్ ఇప్పుడు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా ఏ ఏరియాస్కి అయితే ఎక్కువ స్కోప్ ఉందో, కరీంనగర్ కావచ్చు, ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్, ఆదిలాబాద్ లాంటి లొకేషన్స్ ఎక్కడెక్కడైతే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్కి, గ్రోత్కి, ఇండస్ట్రీస్కి, ఎంప్లాయ్మెంట్కి స్కోప్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అలాంటి ఏరియాస్ మొత్తాన్ని తీసుకొని మాస్టర్ ప్లాన్ రెడీ చేసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే సంజీవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.